ఎపిసోడ్లో శౌర్య బర్త్డే అయితే జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం శౌర్య అందరిపై అలుగుతుంది. తన బర్త్డే అని ఎవ్వరికీ గుర్తులేదని కోప్పడుతుంది. దాంతో దీప డ్రెస్ అయితే కొని కాంచన బిర్యానీ చేసినట్లు, అనసూయ గుడిలో అర్చన చేసినట్లు, కార్తీక్ స్వీట్ అయితే తెచ్చినట్లు బర్త్డే గుర్తు అయితే చెబుతారు శౌర్యకు. స్వీట్స్ పెడుతూ బర్త్డే విషెస్ అయితే చెబుతారు. గిఫ్ట్ ఏం ఇవ్వరా అని శౌర్య అంటే అడగమని కార్తీక్ అయితే చెబుతాడు. బాగా ఆలోచించుకొని అడుగుతాను అని శౌర్య అయితే అంటుంది. కూర్చొని ధ్యానం అయితే చేస్తుంది శౌర్య. మరోవైపు ఏదో వెతుకుతూ తెలియకుండానే సుమిత్రనైతే పిలిచి అడుగుతాడు దశరథ్. కానీ సుమిత్ర చేసింది గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. పెన్ డ్రైవ్ అని సుమిత్ర అడిగితే పొరపాటుగా పిలిచాను సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. మీరు కావాలనే పిలిచారు కానీ మీ చెల్లి గుర్తొచ్చి ఆగిపోయారు అని సుమిత్ర అంటుంది. తప్పు ఒప్పుకొని వాళ్లతో మాట్లాడలేను అని దశరథ్ అంటే జ్యోత్స్న చెప్పింది నిజమేనండి. మీకు నాకంటే మీ చెల్లెలే ఎక్కువ అయిందని సుమిత్ర వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న శివనారాయణ వచ్చి మాట్లాడుతాడు. ఎందుకు సుమిత్రను ఏడిపిస్తున్నావు అని అడుగుతాడు. తాను చేసిన తప్పును భర్తగా సరిదిద్దుకుంటున్నాను. ఏం చేసినా నా చెల్లి దగ్గరికి పోవట్లేదు. తను పోనంత వరకు మనం దోషులమే. తను కన్నీరు పెడుతుంది. దీనంతటికీ కారణం నా భార్య సుమిత్రను కాంచన క్షమించడమే పరిష్కారం అని దశరథ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తప్పు సరిదిద్దుకోవాలనుకుంటే కొడుకులకు ఏమని మందలించగలను అని శివనారాయణ అనుకుంటాడు. మరోవైపు బాగా ఆలోచించిన శౌర్య మీరు ఈ రోజంతా నాతోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. లీవ్ తీసుకోండి అని శౌర్య అంటుంది. అలా కుదరదు అని కార్తీక్ అంటే అయితే నేను మీతోనే ఉంటా. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా అని శౌర్య అంటుంది. నువ్వు మాతో రావద్దు అని దీప గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీక్ అయితే పక్కకైతే తీసుకొని వెళ్ళి ఇప్పుడు శౌర్య అక్కడ కుదరగా ఉండదు కానీ అక్కడ పరిస్థితి బాగోలేదు అని దీప చెబుతుంది. ఇప్పుడు వాళ్ళతో ఎవరు ఎలాంటి వారో శౌర్యకైతే తెలియదు. చిన్నప్పుడు అన్న మాట అలాగే గుర్తుండిపోతుంది. నా మీద కోపంతో మా అమ్మ శౌర్యను ఏదైనా మాట అంటే నాకు ఎలా ఉంటుంది అని దీప అయితే చెబుతుంది. పుట్టినరోజు అని చెబితేనేగా అవన్నీ జరిగేది. శౌర్య అడిగింది తల్లిదండ్రులుగా మనం చెయ్యాలి అని కార్తీక్ అయితే అంటాడు. శౌర్య అడిగింది దీప ఒప్పుకుంటుంది. కానీ ఈరోజు నీ బర్త్డే అని చెప్పకూడదు. కొత్త ఫ్రాక్ అయితే వేసుకోకూడదు అని దీప అయితే కండిషన్ పెడుతుంది. అలా ఎలా ఉంటానమ్మా అని ఇంకా శౌర్య అయితే అంటుంది. తర్వాత ఒప్పుకుంటుంది. అక్కడితో ఈరోజు సీరియల్ అయితే ముగిసిపోతుంది. రేపటి ఎపిసోడ్లో శౌర్యని సుమిత్ర ఏమన్నా అంటుందా లేదా, దీప మనసు ఏదైనా గాయపడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. మీకు ఈ సీరియల్ నచ్చితే కనుక డూ యూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.